శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్స్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం బాగుంటుంది, ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం. దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడిందే ఈ మాస ఫలితాలు. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మనం 12 రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశి వారు. మేషరాశి మిత్రులారా, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది. ఎందుకంటే 7.5 శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు. సూర్యభగవానుడు అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు. సూర్యుడి నెల మొదటి అర్ధభాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు. బృహస్పతి సంచారం అనుకూలం. శుక్రుడు నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. 4వ ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నది, అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది, సర్దుకొని పోవాలి. వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది. సోదర సోదరీమణులతో ఏదైనా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి. ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి. మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారం, అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు, గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేచ్చు. కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది. తోటి వ్యాపారాల ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి. మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటుంది. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా శ్రమపడాలి. విదేశీయ విద్య, వీసా, H1B వీసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు. ఆరోగ్యం, వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా అయ్యే అవకాశం ఉన్నాయి. వేడిగాళ్ళు, చలి మరియు జ్వరం ప్రభావాలు, బలహీనత ఏర్పడవచ్చు. గుండె లేదా ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి.
మిశ్రమం. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా. ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది, పర్లేదు. మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం. ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తీసుకుంటే మే నెల 2వ తారీఖున, 5వ తారీఖున, 8వ తారీఖున, 11వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు 5 మరియు 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మే నెల 13వ తారీఖున తెల్లవారుజామున నుండి 14 వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజుల్లో సంతకాలు పెట్టడము, ఎవరితోనైనా మాట్లాడడము, వాహనం నడిపేటప్పుడు చేయడము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి. సరే, మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి, గరికతో మాల వేయండి, శని భగవానుని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి, చాలా విశేషం. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఒక నల్లని చెప్పు కానీ, ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. అందులో మీకు 7.5 శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి 7.5 శని, ఈ యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర. చంద్రనే కరుంగాళి అంటారు. ఈ కరుంగాళి మాలను ధరించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి. మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి. మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో 2వ ఇంట్లో ఉంటారు. రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు. గురువు మకర రాశిలో వెళ్తున్నారు. అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం. మే 6 నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు. రాహుకేతువులు మిశ్రమంగా ఉన్నారు. కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి. ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి. ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్, లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి, లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి. ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి. సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం చురుకుగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ, అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది. కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి. ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు. మీరు కోరుకున్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు గెట్ రెడీ. మీకు మంచి ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు రాబోతున్నాయి. విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు, అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు, మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది. డోంట్ వరీ, మనోధైర్యంతో ఉండండి. కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు. అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్టు బంధువుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది. శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కళ్ళకు సంబంధించి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీరు కారుతూ ఉంటుంది. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది. మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి, జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం, కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో. మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు 1, 4, 7, 9, 13 ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 5 మరియు 7.
చంద్రాష్టమం మే నెలలో 15/5/2025 2:07 మధ్యాహ్నం నుండి 18/5/2025 12:04 వరకు ఉదయం వరకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉన్న ఈ 2.5 రోజులు సంతకాలు పెట్టినా, ప్రయాణాలు చేసినా, ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి. సరే, ఏ పరిహారం చేస్తే బాగుంటుంది? శివుని ఆరాధించడం మరియు బిల్వదళంతో అర్చన చేయడం, బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం, మీ ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవత దగ్గర దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా ఉండండి. అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది. శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు. సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు. 11వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల మీరు 2వ ఇంట్లో ఉంటారు. మే 23 వరకు బుధుడు అనుకూలమైన స్థితి, 2వ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది. దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్, అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చండి. సమాజంలో పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది. వారి సలహాలు పొందుతారు. విలువైనటువంటి గౌరవం పొందుతుంది. వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది. అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు. ఉద్యోగుల నుండి, మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితులు సహాయపడతారు. కుటుంబ అవసరాలు నెరవేరుతాయి. బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది. కుటుంబంలో చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి. మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పనులు, పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. మే నెల మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్న లేదా పరీక్షలకు హాజరవుతున్న వ్యక్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి, టీవీ, ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ అన్ని వారికి ఇది చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి మంచి రాజకుమారుడు, మంచి రాణి రాబోతుంది. మీకు సిద్ధంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది బాగుందని కూడా చెప్పచ్చు. ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే 2, 5, 8, 12, 14వ తారీఖులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 3 మరియు 6 అని చెప్పచ్చు. చంద్రాష్టమం 18/5/2025 12:04 ఉదయం నుండి 20/5/2025 7:35 ఉదయం వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: శనివారం శనీశ్వర భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సూర్య భగవానుని ఆదిత్య హృదయంతో పారాయణించండి. ఆరోగ్యం బాగుంటుంది. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, జనవశీకరణ అవుతుంది, నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది, ఆధ్యాత్మికమైనటువంటి అనుకూలత పొందుతారు. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. మీ కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి, లేదా మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్.
విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. గెట్ రెడీ. చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా, మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి. జాక్పాట్ ఇయర్గా మీరు అనుకోవచ్చు. కుజుడు ఈ నెల బలహీన స్థితిలో ఉంటాడు. మొదటి ఇంట్లో బలమైన కుజుడు, మొదటి అర్ధభాగంలో 5వ ఇంటిపైన బృహస్పతి మంచిది, లాభగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆర్థిక సమస్యలకు సంబంధించిన కొన్నిసార్లు అన్నిటిని తొలగించి అదృష్టంలోకి తీసుకెళ్తాడు. అన్నింటా విజయం పొందుతారు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కర్కాటక రాశి వారికి, మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి, విజయమంతా మీ ఇంట్లో ఉంటుంది. ఆ ఒక్కటే మీకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఎదుటివారు ఎంతటి వారనే తోలనాడతారు. మీరు వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారు, సారీ కూడా చెప్పరు మీరు. అదే మీకున్న గొప్పతనం. కాబట్టి కొంచెం ఈ నోరు అదుపులో పెట్టుకుంటే అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందర ఉంటుంది. మీరు అన్నింటి విజయం పొందుతారు. కొత్త కార్యక్రమాలకి సానుకూలంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు అన్నీ ఏది ప్రయత్నం చేయండి, వ్యాపారం, ఉద్యోగం, విదేశీయానం, ఏమేమి చేయాలనుకుంటున్నారు, గృహ నిర్మాణం, అన్నిటికీ శుభం. సుదూర ప్రాంతాలు, విదేశాలకి ఉద్యోగం వెళ్ళాలనుకున్నారా, రెడీ. సుదూర ప్రాంతాల్లో ఉన్నారా, మీకు పర్మనెంట్ వీసా, గ్రీన్ కార్డ్ లాంటిదా, అది అవుతుంది. మీరు పదోన్నతి పొందుతారు, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు, గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు. సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచిదండి. విద్యార్థులకి మంచి మంచి అవకాశాల్లో ఉంటాయి. సంపాదన కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పాత నిలవ ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్ముడుపోతుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మల్టిపుల్ ప్లేస్లో మీ స్టోర్స్ ఓపెన్ చేయడం, విదేశీయ చేయడం, ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుండడము, ఇండస్ట్రీ టూర్ చేయడము చాలా గొప్పగా జరుగుతుందండి. మీకు ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు, ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు. ఉద్యోగం చేసే వారికి, స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత రుణాలని తీర్చుకుంటారండి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం. పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోకల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి. కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది, లేదా విజయం కూడా సాధిస్తారు. పిల్లలు, మీ యొక్క పిల్లలు ఇంట్లో వారికి వివాహం కానీ, ఉపనయనం కానీ, వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తే మహిళలకి, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. కానీ మీ ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా ఉంది. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, జ్వరము, దగ్గు ఇలాంటివి కనిపిస్తున్నాయి. వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. యోగా మరియు వ్యాయామం కొనసాగించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారు గెట్ రెడీ, చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఐటీ రంగం వారికి విదేశాలకు వెళ్ళడమో, లేదా మీకు ప్రమోషన్స్ రావడమో, మీకు మంచి మంచి క్లయింట్స్ దొరకడం, ఇవన్నీ జరగబోతున్నాయి. వివాహం కాని వారికి మంచి మంచి వివాహ సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి అద్భుతం పదవులు రాబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే మే 1, 3, 6, 9. అదృష్ట సంఖ్య 7 మరియు 9. మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాష్టమం కూడా ఉండాలి కదా, కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాష్టమం. చంద్రుడి మీద కూర్చుంటాడు కాబట్టి, అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ 2.5 రోజు ఇబ్బంది ఉంటుంది. మే 25, 2025 7:35 ఉదయం నుండి 22/5/2025 12:08 రాత్రి వరకు, మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి దీనికి ఏమైనా పరిహారం ఉందా అంటే ఉందండి. ఎందుకంటే మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటామా అంటే కాదట. మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు, దైవ ప్రార్థనలు చేసుకోవాలి. గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి. తులసి దళంతో మాల వేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. అందులోనూ మీ నక్షత్రానికి చాలా విశేషంగా కదా కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. జన వశీకరణ అవుతుంది. మీకు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటే అవన్నీ పోతుంది. అన్ని రకాలుగా కూడా విజయం జరుగుతుంది. ఇంకను
మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుతో సహా పెట్టండి. వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 25 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సగటు కంటే కొంచెం తక్కువ. ఎందుకంటే అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ఆరోగ్యంపై కూర్చున్నారు. జాగ్రత్త, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త పడాలి. శుక్రుడు మీ 9వ స్థానంలో, అష్టమ శని ప్రభావం ఉంటుంది. బృహస్పతి ఈ నెల మిశ్రమంగా ఉన్నారు. లాభాల ఇంటికి అధిపైనటువంటి బుధుడు ఈ నెల 2 మార్పులకు గురవుతున్నాడు. ఈ నెల వ్యాపారం అనుకూలంగా ప్రతికూలంగా 2 ఉంటుంది. అయినప్పటికీ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఈ నెల చాలా సహనం పాటించాలి. సింహరాశి మిత్రులారా, మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రభుత్వ విషయాలు, పర్మిషన్స్ అన్ని పనుల్లోనూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది కూడా చేయకండి, నివారించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. కుటుంబ సమస్యలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. అనవసరమైనటువంటి సంభాషణను నివారించండి. సోషల్ మీడియాలో కాస్త దూరంగా ఉండండి. మీరు ఏదైనా కామెంట్ చేసినా, మీరు ఏమైనా ఇచ్చిన టెస్ట్ ద్వారా, మీరు ఇచ్చిన పోస్ట్ ద్వారా మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి సంభాషణను నివారించేసేయండి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మాస ద్వితీయార్థం నుండి క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలమవుతాయి. అనవసరమైనటువంటి జోక్యం అవకాశం వద్దు. ఇతరుల విషయంలో అసలు జోక్యం చేసుకోకండి. పెద్దగా ఆర్థిక నష్టాలు ఉండవు, కానీ ఆర్థికంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆదా చేసిన డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం అమ్మకం మరియు లాభంలో యథావిధిగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు ఆశ్రయించవచ్చు. మాస ద్వితీయంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కఠినంగా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మాటలు తోటి ఉద్యోగులు స్నేహపూర్వకంగా మీరు మెలగండి. స్నేహితులతో సహాయం పొందుతారు. సోదరుల సోదరీమణుల సహాయం పొందుతారు. మాస ద్వితీయంలో విదేశాలకి వెళ్ళవలసే అవకాశం వస్తుంది. చాలా కాలంగా చేయలేని దేవతా ప్రార్థన, ఒక తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఉపశమనం పొందుతారు. విదేశీయ విద్యను ఎంచుకునే విద్యార్థులకు సానుకూల ఫలితాలని పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పచ్చు. ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించాలి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. అవసరమైతే శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశం మే నెలలో సింహరాశి వారికి ఉంది. ఎదురు చూడని శుభవార్త ఒకటి వింటారు మాస ద్వితీయంలో. బంగారు ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులను జాగ్రత్త పెట్టుకోండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏది మిస్ అవ్వకుండా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ అస్సలు వద్దు. ఈ నెల మీడియా రంగం వారికి బాగా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. ఐటీ రంగం వారికి కొంతమందికి ఉద్యోగాలు రావడానికి లేట్ అవ్వచ్చు, లేదా కొంతమందికి ఉద్యోగాలు తొలగే అవకాశాలు ఉన్నాయి, లేదా కొంతమందికి ఉద్యోగంలో ఏమి చేయాలో తోచని ఒక స్థితి కూడా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త కష్టసాధ్యం. ఈ నెల లక్కీ డేస్ అని చెప్పుకుంటే 3, 6, 8, 14వ తారీఖున బాగుంటుంది. లక్కీ నెంబర్స్ 4, 7. చంద్రాష్టమం మే నెల 2022 5 2025 12 గంటల నుండి 24 5 2025 వరకు 1:48 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. పరిహారం: నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సింహరాశి మిత్రులారా, మనకు సమయం బాగాలేనప్పుడు దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఆదివారాల్లో గణేష్ ఆరాధన చేయండి, సూర్య నమస్కారం చేయండి, శని భగవానుకి తైలాభిషేకం చేయండి. ఎంత వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. గమ్ అన్నంటే పెదాలు ఎలా అతుక్కుపోతున్నాయి, అలా గమ్ గణపతి నమః అన్నట్టుగా ఉండండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల, అందులోని మీకు అష్టమ శని ఉంది కాబట్టి ప్రత్యేకించి శని భగవానికి ఇష్టప్రీతి అయినటువంటిది జమ్మి. ఆ జమ్మికి సంబంధించినటువంటిదే ఈ కరుంగాళి. ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు,
జన వశీకరణ అవుతుంది. మీ పైన ఉన్నటువంటి ఇక చెడు ప్రభావం అంతా తొలగుతుంది. మాలను వేసుకోండి. మీ ఇష్ట దైవంలో వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, వివరాలన్నీ మీకు అందిస్తాము. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటే, ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి. శని మే నెలలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు. కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం, 2వ ఇంటిపైన ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యవహారాల్లో సజావుగా సాగిపోతాయి. ఆర్థికంగా చాలా బాగుంటారు. సరిపోతుంది, ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు. ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు. అమ్మకాలు, లాభాలు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకి, వినియోగదారులు సున్నితమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి. తోటి వ్యాపారాలతో విభేదించకండి. ఉద్యోగులకి మంచి అవకాశం, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్, అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వ రంగం వారు కానీ విదేశీ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నాయి. విదేశీ ఉద్యోగంలో ఉన్న వారికి సేఫ్ సైడ్గా మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపరిచితుల జోక్యం వద్దు. కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. ఒకదానికొకటి సర్దుకుంటూ పోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి. చాలా గొప్పగా ఉంటుంది. స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది. ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, పోలీస్, డిఫెన్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం. ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి. జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి. బయటికి వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి. వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి మెరుగైనటువంటి సమయం. ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానీ పంచే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఐటీ రంగం వారికి నెల చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసేవారు మీ సొంత ఊరిలోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది. ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి. ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా, జాయిన్ అవ్వండి. తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రోజులు 2, మే 2, 5, 8, 14. లక్కీ నంబర్లు 1 మరియు 7. చంద్రాష్టమం మే 24, 5, 2025 1:48 మధ్యాహ్నం నుండి 26, 5, 2025 1:40 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారం బాగా ఉన్నప్పుడు పరిహారం కాబట్టి కావాలి. దైవ ప్రార్థనకు కృతజ్ఞత చెప్పాలి. గణపతికి గరికతో అర్చన చేయండి. గరిక మాల వేయండి. నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆ నందీశ్వరుడు ముందు బియ్యం నైవేద్యం పెట్టండి. ఆ బియ్యాన్ని ఆవులకి, గోవులకి అంతా కూడా పెట్టండి. మీ కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క ఆ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాల ధరించండి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అన్ని రకాలుగా అనుభూతి పొందుతారు. ఐశ్వర్యంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ విధమైనటువంటి దుష్టగ్రహ ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది. అద్భుతంగా ఉంటారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తులారాశి వారికి మాసం అంతా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందండి.
మాసం రెండో భాగంలో సానుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. బృహస్పతి 5వ ఇంట్లో ప్రభావితం, 7వ ఇంట్లో సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడు ఎల్లప్పుడూ కదలికతో మిశ్రమంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. మీకు పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది. క్షమాపణ చెప్పి మరీ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని విభేదించిన వాళ్ళు. ప్రభుత్వ పర్మిషన్ విషయంలో అసహనం అక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి. మిమ్మల్ని ఇప్పటి వరకు తప్పుగా అర్థం చేసుకున్న వారే పశ్చాత్తాప పొంది మీ దగ్గరికి వస్తారు. స్నేహితులు మీకు మద్దతు ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరులో అధికారులు సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. అనేక విధాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు తులారాశి వారి నెల పొందబోతున్నారు. అద్భుతమైనటువంటి ప్రయోజనం. తోటి వ్యాపారులకు కలిగే పోటీ తగ్గుతాయి. నూతన వాహన కొనుగోలు ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే ఒక శుభ నెల అని చెప్పచ్చు. సంతాన విషయంలో సంతృప్తికరంగా ఉంటుంది. పోటీ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు, ఉన్నత విద్యలు అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచే అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలు పొందొచ్చు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. కొన్ని వ్యవహారాలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస చివరన ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అనుకోని ఆర్థిక లాభాలు వస్తాయి. నెల ప్రారంభంలో సోదర సోదరులతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలు, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంది. స్వయం ఉపాధిలో పాల్గొనే మహిళలు కానీ పురుషులు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా బాగుంటుంది. పురోగతి సాధిస్తారు. దీనికోసం ఇండస్ట్రియల్ టూర్ కూడా చేస్తారు. దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. లాభాలు కూడా ఉంటాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య లేదు. రాజకీయ నాయకుడికి ఇది యోగకాలం. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. వ్యవసాయదారులకి మిట్ట పంటలు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. నూతన ఉద్యోగం కలిసి వస్తుంది. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం తులారాశికి. మే నెలంతా కూడా కృతజ్ఞత చెప్పండి. కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ గ్రహాలన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పండి. లక్కీ డేస్ మే 1, 4, 8, 11. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం 26/5/2025 1:40 మధ్యాహ్నం నుండి 28/5/2025 1:36 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరి పరిహారం ఏమంటే ఆరోగ్యానికి సంబంధించి చక్కగా సూర్య భగవానునికి ఎర్రని మందారం పువ్వుతో ప్రార్థన చేయండి. కులదైవ ప్రార్థన, మీ ఇంటి ఇష్టవేళపు ప్రార్థన చేయండి. మీ యొక్క ఇంటి దేవుడి దగ్గర వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మట్టి ప్రమిదలో ఒత్తులేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల ధరించండి. ఈ కరుంగాళి మాల ఎంత శక్తివంతమంటే మీరు కోరుకున్నదలా నెరవేరుస్తుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, ఏ విధమైనటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా తొలగుతుంది. ఐశ్వర్యవంతులుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన వీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్. గెట్ రెడీ. ఈ 2025 అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. జాక్పాట్ అని చెప్పచ్చు. అర్ధాష్టమత్సాన్ని తొలగింది. ఆరోగ్యంగా బాగుంటారు, ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు, సామాజికంగా బాగుంటారు. అవి ఎలా ఉండబోతున్నాయంటే మీకు ఈ నెల మేము ఎలా చెప్పాలంటే ప్రియమైనటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అనాలి. ఎందుకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు మీరు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం అన్ని విధాలుగా బాగుంటుందండి. బృహస్పతి మొదటి భాగంలో అనుకూల స్థితిలో ఉన్నారు. లాభగ్రహానికి అధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 1వ తేదీ మే 7 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడ్డ కీలక వ్యవహారాల్లో ధైర్యంతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం.
ఫస్ట్ ఎత్తగానే రాజకీయం ఎత్తుకున్నాను చూసారా, రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందుతారు లేదా గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది, ప్రభుత్వ విషయాల్లో అనుకూలం కలుగుతుంది, పర్మిషన్స్ వస్తాయి, మీకు ఆదాయం ఆశించిన దానికంటే గొప్పగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు నెరవేరుస్తారు. సంతాన విషయంలో శుభాశుభ వార్తలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సరి అయిన అవగాహన ఉంటుంది. టూర్ కూడా వెళ్తారు. నూతన గృహ నిర్మాణం పనులు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేటు ఉద్యోగం అన్ని రకాలుగా పడుతుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభసాటిగా జరుగుతుంది. మాస చివరన ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆస్తిలో సమస్యలు సున్నితంగా తీరుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం చెప్పచ్చు. ఇంటిలో శుభ కార్యక్రమాలు శుభవార్తా శ్రవణం వింటారు. ఇల్లు మారబోతున్నట్లయితే గృహప్రవేశాలకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనారోగ్యం, గాయాలు లేదా మీ ఆరోగ్య బలహీనపడే అవకాశాలు ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. పోటీ పరీక్షలు రాసేవారికి, విదేశీయానం వెళ్ళాలనుకున్న విద్యార్థులకి ఇది శుభకాలం. విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధైర్యపడకండి, శుభవార్త వినబోతున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చేసింది. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్ చాలా లాభదాయకంగా ఉంటుంది, అందుకని అతిగా ఆడకండి. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంటుంది. వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెల లక్కీ డేస్ 5, 7, 9, 12. లక్కీ నెంబర్లు 2, 8. చంద్రాష్టమం మే 1. ఈసారి మీకు చంద్రాష్టమం 2 సారి వచ్చిందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 1వ తారీఖున 3:15 మధ్యాహ్నం నుండి 3వ తారీఖున 6:37 ఉదయం వరకు, మరియు 28/5/2025 1:36 మధ్యాహ్నం నుండి 30/5/2025 3:42 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు ఎదుటివారితో చక్కగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి పరిహారం ఏమైనా ఉందా అంటే, వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ అంటారు చూసారా, ఆ స్వామివారికి కాలినడకగా వెళ్ళి తలనీలాలు ఇస్తారా, అంగ ప్రదక్షిణాలు చేస్తారా, గిరి ప్రదక్షిణం చేస్తారా, చెయ్యండి, చాలా విశేషం. దీపం వెలిగించండి చక్కగా. ఇష్టదైవ ప్రార్థనలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఆదివారం దుర్గారాధన, మహాలక్ష్మి ఆరాధన ప్రార్థన చేయండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. అందులోనూ వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ కరుంగాళిమాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, ఎంతో గొప్ప ఫలితాలు పొందుతాయి. ఏ విధమైనటువంటి నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది. అన్ని రకాలుగా లాభం పొందుతారు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది. నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు, జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది. బుధుడు మీనరాశిలో 4వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో బలహీనపడుతున్నాడు. శుక్రుడు ఈ నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు. బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం, అర్ధాష్టమ శని. వృత్తి వ్యాపారంలో కొంచెం విశ్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు. దీర్ఘకాలిక రుణబాధ నుండి ఉపశమనం పొందుతారు. సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు. మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు.
రుణదాతల యొక్క ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంక్ నుంచి కానీ, చిట్ ఫండ్స్ నుంచి కానీ, లేదా ఇతరులతో చేబదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు. గృహమున సంతానం, వివాహాది శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు లేదా వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి. సీమంతాలు, వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. అయినా గుండె లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో. కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి. డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి, జాగ్రత్త. రాజకీయ నాయకుడికి 60-40గా ఉంది అని చెప్పచ్చు, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా 60-40గా ఉంది. మీడియా రంగం వారికి మిశ్రమం 50-50. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి, గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం, మా గురించి చెప్పరా, మీరు అన్నీ చెప్తున్నారని. ప్రత్యేకించి ధనుసు రాశి మిత్రులారా, డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి. లక్కీ డేస్ అని తీసుకుంటే 1, 6, 8, 14. లక్కీ నంబర్లు 5 మరియు 9. చంద్రాష్టమం మే 3, 5, 2025 6:35 ఉదయం నుండి 5, 5, 2025 2:01 మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. మరియు ఇక్కడ మరియు అన్నాను, మళ్ళీ చంద్రాష్టమం ఈ నెల రెండోసారి ఉంది. 30, 5, 2025 3:42 మధ్యాహ్నం నుండి జూన్ 1, 6, 2025 9:36 అంటే ఈ నెలలోని 2సారి చంద్రాష్టమం వస్తుంది, జాగ్రత్త. పరిహారం, సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి, లేదా మంగళ శనివారాలు చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి బాల ధరించండి. ఎందుకంటే శని భగవానునికి ప్రీతియే ఈ యొక్క జమ్మి, ఆ జమ్మితో తయారైందే ఈ కరుంగాళి. ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, గ్రహ అనుకూలం పొందండి, అన్ని రకాలుగా విజయం పొందండి. మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దగ్గర. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాల్సిన కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జాక్పాట్. మకర రాశి వారికి జాక్పాట్ అని చెప్పచ్చు. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. చాలాదా పడ్డ కష్టాలు, అన్నిట్లో నుంచి బయటపడిపోతున్నారండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు. ప్రేమైనటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది. శని భగవానుడు యోగిస్తున్నాడు. నెల మొదటి అర్ధభాగం రాహు సంచారం అనుకూలం, రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు. చురుకైన విజయం, ఆర్థిక శ్రేయస్సు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నగదు ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది. తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే. ముఖ్యమైన వ్యవహార నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకి ఖర్చు, ఉన్నతాధికారి నుండి ప్రశంసలు, కోరుకున్న చోట బదిలీ, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి. కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది. మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు. ఇంటిల్లిపాలి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సలహా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో, అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి.
ఇంట్లో వివాహ, ఉపనయన, గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. సోదరులకి మీరు సహాయం పడతారు, వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి యోగకాలం. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్య లేదు. ధైర్యంగా ఉండండి మకర రాశి మిత్రులారా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగం అవుతుంది. రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టర్బెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల 1, 4, 8, 11, 13. లక్కీ నెంబర్ 3 మరియు 4. చంద్రాష్టమం మే 5 నుండి 2:01 మధ్యాహ్నం నుండి 8/5/2025 12:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట. దుర్గా సప్తశతి పారాయణం, చండీ పారాయణం, వీలుంటే చండీ హోమం చేయండి. సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి. గరికతో మాల వేయండి. శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్నీ తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మేమే మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. శ్రీమాత్రే నమః. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే 7.5 శని 7.5 యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది. కుంభరాశి మిత్రులారా, ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నాడు, 7.5 శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. బృహస్పతి నెల మొదటి అర్ధభాగంలో సగటు ఆర్థిక ఫలితాల్లో అందిస్తున్నాడు. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది. మరియు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది. నూతన వివాహానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు, పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుదిబండలాగా తయారవుతుంది మీకు. అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు, బాగుందంటున్నారు వాళ్ళంటే చాలా ఉంది. కళత్ర దోషంలో చాలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం, అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి. జాగ్రత్త. అన్వాంటెడ్ కమిట్మెంట్స్, వాగ్దానాలంతా ఇవ్వకండి. వివాదాలు ఉంటాయి. మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగినా అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి. సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి, లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇష్టదైవ ప్రార్థన చేయండి. దైవానుకూలం కావాలి. ఈ నెల కుంభరాశి మిత్రులారా మీకు దైవానుకూలం కావాలి, తప్పదు. దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి, ఇప్పుడు అలాగే ఉంచండి. విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్, మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి ఈ నెల బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు, జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్, నడుము చుట్టూ కొంత అసౌకర్యం, అప్రమత్తంగా ఉండండి. సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి. బయట ఆహారాలు తినడాన్ని నివారించండి.
రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం, తస్మాత్ జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్త. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి. మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనిందన ఉంటుంది, జాగ్రత్త. ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ నెల ఓవరాల్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారం అనుకూలంగా ఉంది, డబ్బులకి లోపం లేదు. మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బంధువర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వల్ల కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త పడండి. గం గణపతి నమః. ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. లక్కీ డేస్ మే నెల 3, 6, 11, 14 లక్కీ డేస్. అదృష్ట సంఖ్య 6, 7. చంద్రాష్టమం 8 మే 8, 5, 2025 12:55 నుండి 10:05 10/5/2025 1:42 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. పరిహారం శని భగవానుని ప్రార్థన చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే డైలీ 19 ప్రదక్షిణాలు చేయండి. గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి. ప్రత్యేకించి 7:30 శని నడుస్తున్న మీకు ఈ కరుంగాళిమాల చాలా ఉపయోగపడుతుంది. శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది, శని ప్రభావం తగ్గిస్తుంది, సకల దోషాలు తొలగుతుంది, ఆనందంగా ఉంటుంది. ఈ కరుంగాళిమాలను ధరించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సప్ చేయండి. కాల్ చేయకండి, మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి మిత్రులారా, 7:30 శని ఉచ్చ స్థితిలో ఉంది. మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు. నెత్తి మీద కూర్చున్నాడు, నాలుక మీద కూర్చున్నాడు, పాదాల మీద కూర్చున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం, లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి, ఆభరణానికి సంబంధించినవి, లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త మీనరాశి మిత్రులారా. హెచ్చు తగ్గులు చాలా ఉంటుంది ఈ నెల. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. కుజుడు బలహీనమైన 5వ ఇంట్లో ఉంటాడు, శని 1వ ఇంట్లో ఉన్నాడు. రాహుకేతు శనిగ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి 2వ సగం ఉపశమనం అందిస్తున్నారు. కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి. అధికంగా ఏ ఇబ్బంది ఉండదు, ఇబ్బంది పెద్దగా ఉండదు, కానీ జాగ్రత్తగా ఉండే. సహోదరులతో ఖర్చులు రావచ్చు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు. అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం. వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు. ఎందుకంటే గురు బాగున్నాడు. సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. మీకు మాత్రమే తెలుసు అనుకోకండి, మీకు కూడా తెలుసు అనుకోండి. ఇది బాగా నోటీస్. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం, మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్. దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి. ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి, కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది. ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం, చాలా యోగం, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. వ్యాపారం చేస్తే స్త్రీలకి, ఎంటర్ప్రెనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి. ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా చూసుకోండి. విద్యార్థులు మీరు కోరుకున్న విద్య చదవడం చాలా శ్రమించవలసి ఉంటుంది. చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు కాస్త మందగించే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం.
కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి, లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి. ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు, వాగ్దానాలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం. సైలెంట్గా ఉండండి. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు జాగ్రత్త. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మిశ్రమం, మీడియా రంగం వారికి మిశ్రమం, ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, జాగ్రత్త. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్, అడ్వకేట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు. సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు మే 1, 4, 6, 8, 11, 14 ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 1 మరియు 3. చంద్రాష్టమం మే 10 నుండి 11, 12, 13వ తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది. జాగ్రత్త పడండి. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు తప్పదండి. అంటే మాకు టైం లేదండి అంటే భగవంతుడికి కూడా టైం లేదండి, ఆయన కూడా చాలా బిజీ. మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట, కాస్త ఉపశమనం. ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన, ఒక రిక్వెస్ట్. మనం ఎవరి దగ్గర ప్లీజ్ అంటాం కదా, అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి, మనుషుల దగ్గర కాదు. ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా, మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ నోరు అదుపులో ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రమే తెలుసు వేరు, మీకు తెలుసు వేరు. అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి. శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కులదైవం, ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల మీకు 7.5 శని నడుస్తుంది. జమ్మి చెట్టు శని భగవానుని యొక్క చెట్టు, ఆ జమ్మి చెట్టే కరుంగాళి. దాన్ని మీరు తప్పకుండా ధరించండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడాను ఆరోగ్యంగా ఉంటారు, శని ప్రీతి పొందుతారు, అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని 18 అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు క్షేమంగా ఉంటారు. తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయోస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.